హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం నితిన్ నటించిన తమ్ముడు మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. నా యొక్క రివ్యూ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏమి నచ్చిందో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమ్ముడు మూవీ మీద ఎక్స్పెక్టేషన్ లేకుండా మినిమం ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలని మూవీ థియేటర్కి వెళ్ళాను. తమ్ముడు మూవీ కథా సారాంశం ఏంటంటే, అక్కకి తమ్ముడు ఏ విధంగా సహాయం చేశాడు, అక్క కుటుంబానికి ఏ విధంగా సహాయం చేశాడనేది మూవీ యొక్క థీమ్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. మూవీ గురించి చెప్పాలంటే మొదటి 10 నిమిషాలకి కథ ఏంటని డైరెక్టర్ చెప్పేసి డైరెక్ట్ మూవీ థీమ్లోనికి తీసుకెళ్లాడు డైరెక్టర్. మూవీ మొత్తం ఒక అడవిలో ఒక కుటుంబానికి విలన్కి మధ్య పోరాటమే ఉంటుంది. ప్రతి మూవీలను చూసిన జోనరే కానీ ఎంగేజింగ్గా చెప్పడానికి డైరెక్టర్ ప్రయత్నించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫారెస్ట్ లొకేషన్స్, మంచి ఫైట్ సీక్వెన్స్తో ఒక మంచి ఇంటర్వెల్ బ్యాంక్ ఉంటుంది. సెకండ్ హాఫ్ కూడా అదే విధంగా అదే ఫ్లోలో వెళ్తూ ఎలా ఆ కుటుంబం సర్వైవ్ అనేదే కథ. చాలా వరకు డైరెక్టర్ బాగా చూపించడానికి ట్రై చేశాడు, కానీ ఒకే పాయింట్ మీద కథ ఉండడం వల్ల కొద్దిగా బోరింగ్గా ఉంటుంది. నితిన్ యాక్టింగ్, ఫైట్ సీక్వెన్సెస్, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ అక్క కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేది చాలా బాగా చూపించడానికి ట్రై చేశాడు, కానీ అక్కడక్కడ ఫెయిల్ అయ్యాడని అనిపించింది. అలాగే అక్క కుటుంబాలని యాక్టర్స్, పిల్లలు అందరూ బాగా నటించారు. ఇద్దరు హీరోయిన్స్ వాళ్ళ స్కోప్కి తగ్గట్టు చాలా బాగా నటించారు. లొకేషన్స్ అన్నీ కూడా బాగా చూపించారు. ఫైనల్గా చెప్పాలంటే డైరెక్టర్ అందరికీ తెలిసిన స్టోరీని ఏ విధంగా చూపించాడు, తమ్ముడు అక్కని ఏ విధంగా సహాయం చేశాడు, తమ్ముడు అని ఏ విధంగా వాళ్ళ అక్క నుంచి మాట పొందాడు అనేది మూవీ మొత్తం ఉంటుంది. థియేటర్కి వెళ్ళి స్టోరీని పక్కన పెట్టి మూవీలో ఏం చూపిస్తున్నాడో చూడడం మాత్రమే మనం చేసే పని. వేణి శ్రీరామ్ డైరెక్టర్ లాంటి మూవీ అయితే ఇది కాదు. చెప్పుకోదగ్గ ఎలిమెంట్స్ ఏమీ మూవీలో లేవు, కానీ కొద్దిగా సహనంతో ఓపికగా చూసే మూవీ తమ్ముడు మూవీ. ఫైనల్గా మూవీ గురించి ఏం చెప్పాలంటే, ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. నితిన్ హిట్ కొట్టాడో లేదో మీరే చెప్పాలి ఫ్రెండ్స్, మీరు సినిమా చూసిన తర్వాత. ఇది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్ మూవీ మీద. మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.